ఒక ప్రశాంతమైన గ్రామంలో ఒక ఇంటి ముందు 2 కుండలు ఉండేవి. ఒకటి మట్టి కుండ, మరొకటి రాగి బిందె. అవి 2 పక్కపక్కనే ఉండేవి. రాగి బిందె చాలా గర్వంగా ఉండేది. అది మట్టి కుండను చూసి ఇలా అంది, నన్ను చూడు, నేను బంగారంలాగా మెరిసిపోతున్నాను. నువ్వేమో అందవిహీనంగా నల్లగా ఉన్నావు అని ఎగతాళి చేసేది. అప్పుడు మట్టి కుండ మృదువుగా సమాధానం చెప్పింది, గర్వపడకు మిత్రమా, ఎవరి ప్రత్యేకత వారిది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. కొన్ని రోజుల తర్వాత వేసవికాలం వచ్చింది. ఎండ చాలా ఎక్కువైంది. ఎండ వేడికి రాగి బిందె కూడా వేడెక్కిపోయింది. దానిలోని నీరు చాలా వేడిగా మారిపోయాయి. అందువల్ల జనం ఆ నీటిని తాగడానికి ఇష్టపడలేదు. కానీ మట్టికుండ మాత్రం తన సహజ స్వభావంతో నీటిని చల్లగా ఉంచింది. అందరూ మట్టికుండ దగ్గరికి వచ్చి నీరు తాగడంతో రాగి బిందె ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడు రాగి బిందెకి అర్థమైంది, బయట మెరుగుల కంటే ఇతరులకు చేసే మేలే గొప్పదని. అప్పటి నుంచి మట్టి కుండని గౌరవించడం నేర్చుకుంది. అందం కంటే మంచి గుణం గొప్పది.